హాయ్ హలో హాయ్ హలో ఎంజే లైఫ్ అప్కి స్వాగతము. యాక్చువల్గా మనం ఇవాళ దెక్కన్ దివాన్ రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ స్పెషల్గా మందీస్ కానీ బిర్యానీలు కానీ మనకు కబాబ్స్ ఐటమ్ కానీ స్టార్టర్స్ కానీ చాలా బాగుంటాయి. తందూరి ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. లోపల మేకింగ్ కూడా చూపించేసి ఐటమ్స్ టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందని చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ మనకు సండే రోజు మరగ్ అనేది స్పెషల్గా ఉంటుంది. అదేవిధంగా మిగతా రోజులలో మనకు స్పెషల్ అంటే పాయ. ఇక్కడ దెక్కన్ దివాన్ రెస్టారెంట్ ఎలా ఉంటుందో బయట నుంచి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో మనకు మంది సెక్షన్ ఉంటుంది. లోపలికి వెళ్ళాక అంబియన్స్ అనేది చాలా వివరంగా నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా దెక్కన్ దివాన్ హోటల్ మనకు షేర్లింగంపల్లిలో ఉంటుంది. అడ్రస్ చాలా వివరంగా చూపిస్తాను. వీడియో మధ్యలో కానీ లాస్ట్లో కానీ నేను అడ్రస్ అనేది చూపిస్తాను. ఓకే, లోపలికి అయితే వచ్చేసి ఫస్ట్ అయితే మనం గ్రౌండ్ ఫ్లోర్ అంబియన్స్ అయితే చూసుకుందాం. ఓకే, లోపలికి ఎంటర్ కాగానే మనకు కింద అంబియన్స్ అనేది ఎలా ఉంది ఒకసారి చూసుకుందాం చూడండి. అంబియన్స్ చూసుకున్న తర్వాత వీళ్ళది ఐటమ్స్ అనేది ఎలా మేక్ చేస్తున్నారో, చికెన్ ఐటమ్స్ కానీ మటన్ ఐటమ్స్ కానీ ఎలా మేక్ చేస్తున్నారో చూసుకొని మనం ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము ఐటమ్స్ మేకింగ్ అనేది ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూసుకుందాం. ఓకేనా? చూడండి, ఎంట్రన్స్లోనే వీళ్ళు ఇక్కడ 4 రకాల ఐటమ్స్ అయితే తయారు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ షోర్మా, ఇంకోటి ఏంటంటే గ్రిల్ చికెన్ కోడి అన్నట్టు, మొత్తం గ్రిల్ చికెన్ సాలిడ్ బర్డ్ ఉంటుంది. ఇక్కడ గుల్ఫాహం కబాబ్స్ అంటే షీక్ కబాబ్స్ రెడీ అవుతున్నాయి. చూడండి ఒకసారి. అల్ఫాహం ఎలా తయారు చేస్తున్నారు చూద్దాం. చూడండి, అల్ఫాహం 4 కోళ్ళు ఒకటేసారి పెట్టేసి ఇలా లోపల ఈ బొగ్గుల్లో ఇలా వీళ్ళు గ్రిల్ చేయడం జరుగుతుంది. బొగ్గుల్లో వీళ్ళు బటర్ వేస్తారు, ఎందుకంటే ఆ బటర్ స్మెల్ అనేది ఆ చికెన్కి పట్టేస్తుంది. టేస్ట్ దీనికి చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేసినప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ మనం కొద్దిగా లోపలికి రాగానే కౌంటర్కు అపోజిట్లో నో అడ్మిషన్ అని చెప్పేసి రాసింది కదా. యాక్చువల్గా ఇది కిచెన్. ఓకే, లోపలికి వెళ్ళే ముందు చూడండి, రైట్ సైడ్లో మనకు ఒక చిన్న ఫ్రిడ్జ్ కనబడుతుంది. దాంట్లో యాక్చువల్గా మ్యారినేట్ చేసిన కబాబ్స్ ఉన్నాయి. చూడండి, ఇంకా అవి అంటే గ్రిల్ కాలేదు, ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. చూడండి, డిస్ప్లే చాలా బాగుంటుంది. ఈ చిన్న ఫ్రిడ్జ్ యాక్చువల్గా చూడండి ఫ్రెష్గా కనబడుతుంది చికెన్. ఇక్కడ మనకు రకరకాల కబాబ్స్ అనేటివి ఉన్నాయి. చూడండి. ఓకే, ఇప్పుడు మనం కిచెన్ రూమ్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ ఏంటంటే షెఫ్స్ ఉంటారు. షెఫ్స్ అన్ని మేకింగ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఏమేమి మేకింగ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఈ కిచెన్ రూమ్లో ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ మూలకు ఒక బట్టి ఉంది కదా. ఈ బట్టీని యాక్చువల్గా తెలుగులో ఏమంటారో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, దీంట్లో గార్లిక్ నాన్ అయితే ఇక్కడ మనకు రెడీ చేయడం జరుగుతుంది. చూడండి, కింద బొగ్గులు ఉన్నాయి. చూడండి, అల్ఫాహము బయట గ్రిల్ అయినాక కూడా మనం దీంట్లో బొగ్గుల్లో వీళ్ళు మళ్ళీ గ్రిల్ చేసేసి దీనికి ఇక్కడ గార్నిషింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము చికెన్ గ్రిల్ ఉంది కదా, చికెన్ గ్రిల్ సాలిడ్ కోడి హోల్ బర్డ్, అది కూడా ఇక్కడ గార్నిషింగ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ స్టార్టర్స్లలో చికెన్ కూడా ఇక్కడనే ఫ్రై చేయడం జరుగుతుంది, అంటే రెడీ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం రెడీ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. మన గురించి చికెన్ స్టార్టర్స్ అనేటివి ఇక్కడ రెడీ అవుతున్నాయి. చూడండి, ముందుగా వచ్చేసి మనకు షెఫ్ చికెన్ మంగోలియన్ రెడీ చేస్తున్నాడు. చూడండి, ఇది యాక్చువల్గా రకరకాల ఐటమ్స్ వేసేసి దీంట్లో యాక్చువల్గా పిల్లలు కూడా తినొచ్చు అంట. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. తేనె వేస్తున్నాడు. చూడండి, రెడీ చేసిన తర్వాత వీళ్ళు గార్నిషింగ్ చేస్తారు. చూడండి, కొద్దిగా నువ్వులు వేసేసి దాని మీద కొత్తిమీర సలాడ్ అవన్నీ వేసేసి. నెక్స్ట్ వచ్చేసి మెజెస్టిక్ చికెన్. చూడండి, ఇది క్రీమీగా చాలా బాగుంటుంది యాక్చువల్గా టేస్ట్లో. ఎలా చేస్తున్నాడో ఒకసారి చూడండి. నేను టేస్ట్ చేసేటప్పుడు టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి చికెన్ 65 కూడా రెడీ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఈ 3 ఐటమ్స్ మనకు ఫ్యామిలీ సెక్షన్లోకి వెళ్తున్నాయి. అంటే వీళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా సర్వ్ చేసే విధానం కానీ వీళ్ళు ఆర్డర్ ఇచ్చే విధానం కానీ నేను మొత్తం వివరంగా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ ఫ్యామిలీ సెక్షన్కి అయితే ఈ ఐటమ్ వెళ్తుంది. చూడండి. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యామిలీ సెక్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. చూడండి, లోపలికి రాగానే మనకు అంబియన్స్ ఇలా ఉంటుంది. ఒకసారి మొత్తం అంబియన్స్ చూసుకోండి. ఒకసారి అంబియన్స్ చూసుకున్న తర్వాత మనము ఇక్కడ సండే స్పెషల్ మరగ్ ఉంటుంది. మిగతా సమయాల్లో మండే టు సాటర్డే ఇక్కడ పాయా స్పెషల్ ఉంటుంది. ఓకే, అంబియన్స్ చూసుకున్నారు కదా. ఇప్పుడు మరగ్ అనేది మనం ఇప్పుడు ఆర్డర్ చేద్దాం.
చూడండి ఇక్కడనే మనకు ఫస్ట్ ఫ్లోర్లో మూలకి ఇక్కడ చిన్న ఫ్యామిలీ సెక్షన్ మండి సెక్షన్ ఉంటుంది చూడండి. లోపలికి వెళ్ళంగానే దీని చిన్న ఆంబియన్స్ ఎలా ఉందో చూసుకోండి. మీరు కింద కూర్చొని తినొచ్చు ఇక్కడ, లేదంటే మీరు బయట కూడా మీరు చైర్స్ మీద కూర్చొని తినొచ్చు, అది మన ఇష్టం అన్నట్టు. మనం మరగ ఆర్డర్ అయితే ఇద్దాం ఒకసారి. చూడండి ఇతను ఫస్ట్ ఫ్లోర్కి మేనేజర్. వీళ్ళది యాక్చువల్గా సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆర్డర్ రిసీవ్ చేసే విధానం కానీ, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇతను నేను మరగ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే కింద గ్రౌండ్ ఫ్లోర్కి ఫోన్ వెళ్ళిపోతుంది కౌంటర్లో. జస్ట్ ఇక్కడ నుంచి కౌంటర్లో నుంచి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అది ముంగట్ వాళ్ళ కిచెన్లోకి ఆ స్లిప్ అక్కడ వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే స్లిప్ తీసుకొని మనకి ఇప్పుడు మరగ అయితే రెడీ చేస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి మటన్ మరగ అన్నట్టు. దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ మనకు కాజు, బాదాం, చాలా క్రీమ్, అవన్నీ పాలు అవన్నీ కలిపి రెడీ చేస్తారు చూడండి. ఇది మరగ అనేది. ఓకే, మరగ్ని ఇలా గార్నిషింగ్ చేసేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి ఇలా పంపిస్తారు చూడండి ఒకసారి. ఇప్పుడు ఇతను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని రావడం జరుగుతుంది చూడండి. ఓకే, మరగ అయితే వచ్చేసింది. దాంతోపాటు నేను ప్యాన్ నాన్ చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాను, ఓకేనా. ముందు కాబట్టి సూప్ అయితే తాగేసి చూద్దాం, ఓకేనా. ఆ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఆ కొత్తిమీర, పుదీనా, ఆ నెయ్యి, ఆ మసాలాలు, కాజు, బాదం అన్నీ ఉంటాయట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మీరు తప్పక ట్రై చేయొచ్చు. మరగ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మటన్ పీస్ ఒకటి చూద్దాం. మటన్ పీస్ అంటే ఇక చేయి పెట్టాల్సిందే. దీంట్లో మటన్ అయితే మెత్తగా ఉడికింది. చాలా బాగుంది. అలాగే ఇప్పుడు ప్యాన్ నాన్ ఒకటి ట్రై చేద్దాం, ఓకేనా. ప్యాన్ నాన్తో పాటు ఇప్పుడు సూప్లో ఇలా డిప్ చేసుకొని చూడండి, ఇలా తిని చూద్దాం. నాన్తో మనం తింటే ఇంకా చాలా బాగుంది. ఇక్కడ మీరు తప్పగా ట్రై చేయండి ఒకసారి దక్కన్ దివాన్లో. అయితే చలికాలంలో తాగాలి, చాలా బాగుంటుంది సూప్. ఇలా ముక్కతో కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఓకేనా. చాలా బాగుంది. యాక్చువల్గా దక్కన్ దివాన్లో సండే స్పెషల్ అంట మరగ్. మిగతా రోజుల్లో పాయా ఉంటుంది. మరగ్ సూప్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ప్యాన్ నాన్తో తిన్నా, ఉట్టిగా ఇలా తాగినా కానీ, దీంట్లో పీసెస్ తిన్నా కానీ చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యామిలీ సెక్షన్లో ఇక్కడ కొన్ని ఐటమ్స్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మనం ఇప్పుడు టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ చికెన్లో స్టార్టర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు మంగోలియన్ చికెన్, మెజెస్టిక్ చికెన్, చికెన్ 65, చికెన్ సాఫ్ట్ నూడిల్స్, బటర్ నాన్, గార్లిక్ నాన్, ఇక్కడ దక్కన్ దివాన్ స్పెషల్ కర్రీ ఉంది చూడండి, ఇది చాలా బాగుంటుంది. అదేవిధంగా చికెన్ హోల్ బర్డ్ గ్రిల్, అంటే గ్రిల్ చేసిన సాలిడ్ కోడి, గ్రీన్ సాస్ విత్ గార్లిక్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకు హాట్ గార్లిక్ సాస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన హైదరాబాదీ జాఫ్రానీ బిర్యానీ హండీ చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. హండీలో వీళ్ళు కొద్దిగా చికెన్ ఫ్రైడ్ చికెన్ పెట్టేసి, గుడ్లు ఇలా పెట్టేసి చాలా బాగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీతో పాటు పెరుగు చట్నీ ప్లస్ మిర్చికా సాలాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఐటమ్స్ టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి డ్రాగన్ చికెన్ అయితే టేస్ట్ చేసి చూద్దాం. డ్రాగన్ చికెన్ అయితే చిన్న పిల్లలు కూడా తినొచ్చు. స్వీట్ 50% టేస్ట్ అయితే హాట్ 50%. చాలా బాగుంది. స్వీట్ అండ్ హాట్ టేస్ట్ అని వస్తుంది చికెన్ డ్రాగన్లో. దీని మీద నువ్వులు వేసేసి చాలా బాగా అయితే వీళ్ళు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చికెన్ 65 అయితే మనం ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, దీంట్లో కూడా పుల్ల టేస్ట్ వచ్చేసి, అంటే దేని టేస్ట్ దానికి ఉంది యాక్చువల్గా. ఇక చూడండి, డ్రాగన్ చికెన్ వచ్చేసి ప్లస్ ఇది మెజెస్టిక్ చికెన్, ఇది చికెన్ 65, దేని టేస్ట్ దానికి ఉంది. చాలా బాగుంది. ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. ఇది ఆల్రెడీ స్వీట్ ఉంది కాబట్టి మనం చికెన్ 65 మైనస్తో ఒకసారి ట్రై చేద్దాం, ఓకేనా. చూడండి, చికెన్ 65 ఇలా ఒకసారి తీసుకొని మైనస్, పుదీనా చట్నీ రెండు ఉన్నాయి, దీంట్లో డిప్ చేసేసి ఇలా తీసుకొని ఇలా ఒకసారి
మైనీస్తో కూడా ఇది టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెజెస్టిక్ చికెన్. అది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. చూడండి, ఒకసారి తినేసి చూద్దాం. మెజెస్టిక్ చికెన్ వచ్చేసి మనకు కొద్దిగా పుల్లగా నిమ్మకాయ ఫ్లేవర్ వచ్చేసి చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సాలిడ్ కోడి గ్రిల్ చికెన్ అనేది ఒకసారి టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఓకేనా? ఓకే, చూడండి, ఇప్పుడు సాలిడ్ కోడి ఉంది. దీనికి వేడి చేసేసి మసాలా కూడా చాలా బాగా పట్టించారు. ఇలా జస్ట్ ఒక లెగ్ పీస్ ఇలా తీసేసి చూడండి. నాకైతే అచారీ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంది. మసాలా మాత్రం చాలా లోపలికి వెళ్ళింది, బాగా టేస్ట్ వస్తుంది. దీన్ని ఒకసారి మైనీస్లో ముంచుకొని దీన్ని చూద్దాం. ఆహా, టేస్ట్ చాలా బాగుంది. మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. దెక్కన్ దివాన్కి మీరు ఇంటికి పార్సల్ కూడా తీసుకోవచ్చు, లేదంటే వీకెండ్లలో కానీ మీ ఫ్యామిలీతో పాటు ఇక్కడ కూర్చొని చాలా బాగా తినొచ్చు. ఇది వచ్చేసి దెక్కన్ దివాన్ స్పెషల్ చికెన్ కర్రీ అంట. చూద్దాం, మనకు ఇతను సర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బటర్ నాన్ తో పాటు మనకు దెక్కన్ దివాన్ చికెన్ కర్రీ స్పెషల్ అనేది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇప్పుడు బటర్ నాన్ కొద్దిగా ఇలా తీసుకొని కొద్దిగా కర్రీలో ఇలా చికెన్ తీసుకొని తిందాం. అంటే దెక్కన్ దివాన్ స్పెషల్ చికెన్ కర్రీ అంటే నేను ఏమో అనుకున్నా, కానీ టేస్ట్ మాత్రం మామూలుగా వస్తలేదు. తినొచ్చు, మీరు ట్రై చేయొచ్చు ఇది. ఓకేనా? బాగుంది, టేస్ట్ బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్ నూడిల్స్ అనేది ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకు సర్వ్ చేయడం బస్ యారో థోడా దాలో కొద్దిగానే వేసుకొని తింటున్నా. ఆయన చాలా ఎక్కువ వేసేస్తున్నాడు. చాలు, ఫోక్ ఇలా పెట్టేసి చూడండి, ఇలా తిప్పేసి ఇలా ఒకసారి తీసుకుందాం. తీసుకొని ఇలా తిని చూద్దాం. వస్తుంది, బాగుంది టేస్ట్ మాత్రం. స్పెషల్గా చికెన్ నూడిల్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. కొద్దిగా సాస్ వేసుకొని ట్రై చేద్దామా? చూడండి, ఈ సాస్ కొద్దిగా ఇలా వేసుకుందాం. వేసుకొని జస్ట్ ఇందాక చూపెట్టిన ఇలా కలుపుకొని ఇక్కడ ఒక పీస్, దీంట్లో పీస్ ఇలా కలుపుకొని, ఇది యాక్చువల్గా నూడిల్స్ తినే పద్ధతి ఇదే. ఫోక్ ఇలా కుచ్చుకొని ఇలా తీసుకొని టేస్ట్ మాత్రం ఇది కూడా అసలు గార్లిక్ టేస్ట్ వేసుకొని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చికెన్ నూడిల్స్ కూడా బాగున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ టేస్ట్ చేసి చూసేద్దాం. ఓకే, సర్వ్ చేసేయండి. బిర్యానీ మీద 4 గుడ్లు వేసేసి కొంత చికెన్ పీస్ వేసేసి చూడండి, మనకు బిర్యానీ అయితే సర్వ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఇది వచ్చేసి చికెన్ జాఫ్రానీ బిర్యానీ అన్నట్టు. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూసేద్దాం. చూడండి, మనకు ఒక చికెన్ లెగ్ పీస్ అయితే రావడం జరిగింది. ఇలా కొద్దిగా చికెన్ని తీసుకొని బిర్యానీ టేస్ట్ చేసి అయితే చూద్దాం. ఇదంతా టేస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇది టేస్ట్ మంచిగా ఉందంటే మంచిగా ఉందని చెప్తా, లేదంటే లేదు. ఇప్పటికే నాకు చాలా హెవీ అయిపోయింది. మీ గురించి టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాను. ఓకే, బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. హండీలో ఇద్దరు చాలా బాగా తినచ్చు. దీంట్లో 2 పీసులు వస్తున్నాయి. ప్లస్ మనకు గుడ్లు ఇట్లా కట్ చేసిన గుడ్లు 4 వచ్చేసి చూడండి, ఇలా మనకు గుడ్డును కూడా తినొచ్చు. బాగుంది, చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ అయితే మిర్చి మసాలాను వేసుకుందాం మనం. ఇక్కడ నుంచి మిర్చి మసాలాను ఒకసారి, మిర్చి మసాలాతో కూడా చాలా టేస్ట్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి పెరుగు చట్నీ కొద్దిగా ఇలా వేసుకొని ఫైనల్గా తినాలి. యాక్చువల్గా లాస్ట్ తింటే చాలా బాగుంటుంది. ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. దెక్కన్ దివాన్ రెస్టారెంట్కి అయితే మీరు విజిట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రైజింగ్ విషయానికి వస్తే మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో స్టార్టింగ్ వచ్చేసి చికెన్ బిర్యానీ 180 నుంచి స్టార్ట్ ఉంది. ప్లస్ మటన్ బిర్యానీ 220 నుంచి, అలాగే అరేబియన్ మంది వచ్చేసి మనకు 270 నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇక వీళ్ళ దగ్గర మనం మెనూ చూసుకుంటే చూడండి, ఇక్కడ ఒక పెద్ద బుక్లెటే ఉంది. వీళ్ళ దగ్గర 100 ఐటమ్స్ ఉన్నాయి. మనకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని తినొచ్చు. యాక్చువల్ గా మనం కొన్ని ఐటమ్స్ మాత్రమే వీడియో చేయడం జరిగింది. అందుకోసం మనం నెక్స్ట్ వీడియోలో పాయా, కోవాప్స్, అరేబియన్ మందీస్ అయితే ట్రై చేద్దాం ఒకసారి. ఓకేనా? ఓకే, ఇప్పుడు అడ్రస్ విషయానికి వస్తే మనకు దెక్కన్ దివాన్ రెస్టారెంట్ అనేది హైదరాబాద్లో షేర్లింగంపల్లిలో ఉంటుంది. ఇప్పుడు వివరంగా మీకు అడ్రస్ నేను వివరిస్తాను చూడండి. కొల్లూరు, తెల్లాపూర్, ఎంఐజీ నుంచి వస్తే ఇట్లా స్టేట్కి వచ్చేసిన తర్వాత మనకు రైట్ సైడ్లో షేర్లింగంపల్లి MMTS రైల్వే స్టేషన్ ఉంటుంది, 6 నంబర్ ప్లాట్ఫామ్.
అక్కడ నుంచి మీరు స్ట్రేట్గా వచ్చినట్లయితే స్ట్రేట్గా వచ్చేస్తే మనకు దెక్కన్ దివాన్ హోటల్ ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే చూడండి, యాక్చువల్గా ఇక్కడ వర్క్ జరుగుతుంది. లింగంపల్లి నుంచి స్ట్రేట్గా వచ్చేసినట్లయితే ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ కొంగానే ఇట్లా స్ట్రేట్గా వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కనబడేది మనకు దెక్కన్ దివాన్ రెస్టారెంట్. ఒకవేళ మీరు మై హోమ్స్ నుంచి కానీ ఆర్టీసీ కాల్ నుంచి కానీ ఇలా ఈ రోడ్ నుంచి స్ట్రేట్గా వచ్చేసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్లో పీజేఆర్ స్టేడియం అని ఉంటుంది. దాని పక్క నుంచి ఆ గోడ, పీజేఆర్ స్టేడియం గోడ పక్క నుంచి స్ట్రేట్గా వచ్చినట్లయితే రోడ్ ఎలా వెళ్తుందో అలాగే మధ్యలో ఒక టర్నింగ్ వస్తుంది. ఆ టర్నింగ్ దాటుకొని మళ్ళీ డెడ్ ఎండ్లో రైట్కి తీసుకున్నట్లయితే మళ్ళీ ఒక డెడ్ ఎండ్ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకున్నట్లయితే మళ్ళీ డెడ్ ఎండ్లో రైట్కి తీసుకున్నట్లయితే చూడండి, ఇలా స్ట్రేట్గా వచ్చినట్లయితే మనకు రైట్ సైడ్లో కనబడేదే దెక్కన్ దివాన్ రెస్టారెంట్. మీరు టోలీ చౌకి నుంచి కానీ గచ్చిబౌలి నుంచి వస్తే ఇలా స్ట్రేట్గా వచ్చేసేయాలి. స్ట్రేట్గా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక సిగ్నల్ ఉంటుంది చూడండి, సిగ్నల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు రోడ్ కనబడుతుందా, అక్కడ నుంచి నల్గొండ నుంచి రావాలంటే అలా స్ట్రేట్గా వచ్చేసి ఇలా లెఫ్ట్కి తిరిగేసి స్ట్రేట్గా వచ్చిరనుకో ఇక్కడ మనకు రైల్వే ట్రాక్ కనబడుతుంది. దాని కింద నుంచి బ్రిడ్జ్ ఉంటుంది. దాని కింద నుంచి ఇలా వస్తే మనం రైట్కి తీసుకొని ఇలా స్ట్రేట్గా వెళ్ళినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్లో కనబడేదే దెక్కన్ దివాన్ రెస్టారెంట్. మనకు ఇక్కడ రెస్టారెంట్ పక్కన పార్కింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే మనకు 4-వీలర్ బైక్ కానీ కార్ కానీ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు పార్క్ చేసుకోవచ్చు, లేదంటే హోటల్ ముందు కూడా మీరు పార్క్ చేసుకోవచ్చు. ఇటువంటి అప్డేట్స్ కోసం అంటే ఫుడ్ ఎక్కడ మంచిది దొరుకుతుందని నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇటువంటి అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.